స్తంభములో నుంచి దేవుడు వారితో మాట్లాడాడు. వాళ్ళు దేవునికి మొరపెడితే మేఘ స్తంభంలో నుంచి దేవుడు వారితో మాట్లాడి వాళ్ళకిచ్చిన కట్టడలు శాసనాలను బట్టి వాళ్ళు నడుచుకున్నారంట. ఈరోజు మాట్లాడే దేవుడు ఉన్నాడు. మనం ప్రార్థిస్తే, మనం మొరపెడితే, మనం అడిగితే మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఒక వాగ్దానం ఇచ్చి మాట్లాడేవాడు, ఒక సేవకుల ద్వారా మాట్లాడేవాడు, ఒక బైబిల్ చదివేటప్పుడు మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడబట్టే మనం జీవిస్తున్నాం. దేవుని మాట లేకపోతే బ్రతకలేము. శ్రమంలో ఉన్నప్పుడు మాట్లాడేవాడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడేవాడు, ఒకవేళ పాపం చేసి దారి తప్పుతుంటే మాట్లాడేవాడు, దేవునికి దూరం అయితే మాట్లాడేవాడు, ఒకవేళ క్షమాపణతో ఆయన వేడుకుంటే మాట్లాడేవాడు, ఆలోచన కోసం అడిగితే మాట్లాడేవాడు, అర్థం కాకపోతే అడిగితే మాట్లాడేవాడు. ఆయన మాట్లాడితే ధైర్యం, ఆయన మాట్లాడితే అంద. ఒక మాట ఇచ్చాడంటే మాట పట్టుకొని బ్రతికే